ఈ జంగారెడ్డిగూడెం 2022 కల్తీ సారా మరణాల గురించి లేటెస్ట్గా సిట్ రిపోర్ట్ తేల్చిందంటే అయితే ఇది కల్తీ సారా అని అనటానికి లేదు ఈ రోజు వరకు అయితే కనుక. అంటే యాజ్ పర్ ద రికార్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు కాబట్టి అదే ప్రామాణికంగా తీసుకోవాలి. కాబట్టి ఆయన సహజ మరణాలని అన్నారు కాబట్టి నమ్మినా నమ్మకపోయినా అవి రికార్డ్స్లో అలాగే ఇదే ఉన్నాయి పొందుపరచబడు. మరి ఇప్పుడు దాని మీద వేసినటువంటి సిట్ టెక్నికల్ ఎవిడెన్స్తో అలాగే వాటి నమూనాలు సేకరించడం ఇవన్నీ చేయటం ద్వారా మిథైల్ ఆల్కహాల్ కలవటం ద్వారా సారాలు కలపడం ద్వారా ఈ మరణాలు సంభవించినాయని చెప్పేసి. సరే, మరి అప్పుడు జరిగిన విషయాలు అందరికీ కూడా పూర్తిగా గుర్తు కూడా లేదు ఏం జరిగిందనేది. కానీ రోజుల వ్యవధిలో వారు చనిపోయిన వాళ్ళందరూ కూడా దాదాపుగా ఒకే రకమైనటువంటి లక్షణాలతో నరకం అనుభవించి చనిపోయారని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పారట. మరి ఇంత స్థాయిలో అధికారులు అవ్వచ్చు, అలాగే డాక్టర్స్ అవ్వచ్చు, లేదంటే ఈవెన్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ప్రభుత్వం మొత్తం కూడా కొల్యూడ్ అయ్యి దీన్ని కప్పిపుచ్చేశారని అనుకోవాలి సార్. అండి, తప్పనిసరిగా ఈ మద్యం విషయంలో ఆ రోజే గగ్గోలు పెట్టారు జనం. ప్రభుత్వం దాన్ని ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసింది. సరే, ఇప్పటికైనా సిట్ విచారణలో వాస్తవాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మరణాలు బాధ్యత వహించాల్సింది ఆనాటి ప్రభుత్వం. అలాగే దాన్ని ఎవరు కారణం, ఎందుకు కారణం తేల్చి ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరు అనేది నిర్దిష్టంగా ఇవాళ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికి ఇప్పటికైనా సరే సమర్థించుకునే ప్రయత్నాలు చేయకుండా లోపాలు జరిగినప్పుడు దాన్ని గుర్తించి గమనించి తప్పును అంగీకరించడం అనేది అది ప్రభుత్వాలకైనా అవసరమే. పార్టీలు వాళ్ళ వైసీపీ అధికారంలో లేకపోవచ్చు. అయితే ఎవరి పాత్ర ఎంత ఉంది దాంట్లో, అధికారుల పాత్ర ఎంత, లేకపోతే ఇతరుల ఎవరి పాత్ర లేదు, ఏం జరిగింది అనేటువంటిది భవిష్యత్తులో దాన్ని కూడా విచారించి ఆ వ్యక్తులు వ్యవస్థల మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అసలు ఓవరాల్గానే మద్యం కుంభకోణం అనే దీని మీద విచారణ జరుగుతూ ఉంది. సరే, ఆ విచారణ వెనక్కి ముందుకి రకరకాల పేర్లతో జరుగుతూ ఉంది. ఓ సందర్భాల్లో బెయిల్ ఇచ్చామంటారు, తర్వాత బెయిల్ రద్దు చేసామంటారు. అలాగే ఇట్లా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ విచారణని సక్రమంగా సాగించట్లేదని అభిప్రాయాలు ఏర్పడతా ఉన్నాయి. చేసిన ఆరోపణలు ఒక భాగం, ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఒక భాగం, ఇది చూస్తున్నాం. అలాగే గతంలో జరిగిన జంగారెడ్డిగూడెం యొక్క వరుస మరణాలు జరిగినాయి కాబట్టి దాని మీద ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన విషయంగానే సిట్ వేసి విచారించడం మంచిది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ మద్యానికి సంబంధించినటువంటి కేసులు బట్టబయలైనవి. మరి వాటిల్లో కొన్ని చర్యలు తీసుకున్నారు. కొంతమంది నేతలు, వైసీపీ నేతలు ఉన్నారని అరెస్ట్ చేశారు. ఇవాళ వాళ్ళు జైల్లో ఉన్నారు. కానీ ఇందులో కూడా గతంలో వైసీపీలో ఉంది, ఇప్పుడు టీడీపీలో చేరినటువంటి నేతలు జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఇంకా అరెస్టులు కూడా చేయలే. వైసీపీ నేత జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు టీడీపీలో ఉన్న నేతల మీద ఇంకా చర్యలు తీసుకోవాలి. కాబట్టి గతంలో జరిగిన దానికి గత ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అయితే ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నీ వ్యవహరించాల్సిన పద్ధతి ఏమిటంటే, అది ఒక మద్యమే కాదు, ఈరోజు ఈ కాలంలో జరిగింది గంజాయి చూస్తున్నాం. గంజాయి కూడా విచ్చలవిడిగా అప్పుడు ఇప్పుడు ఇంకా సాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో నెల్లూరులో పెంచలయ్య అనేటువంటి ఒక యువజన సిపిఎం కార్యకర్తని ఈ గంజాయి ముఠాలు చాలా కిరాతకంగా హత్య కూడా చేశారు. ఇది కూడా మనం చూస్తున్నాం. అందుకే ఒకవైపున కల్తీ మద్యం, ఇంకోవైపున నకిలీ మద్యం, ఇవన్నీ ఉన్నాయి. కానీ
పాత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని ఆరోపణ చేయటం, విచారించడం, దాంట్లో దోషులు తేల్చడం ఇవన్నీ మంచిదే. కానీ దానికి ప్రత్యామ్నాయ విధానం కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరించాలి. అప్పుడు మీరు జే బ్రాండ్ అని పెట్టారు పేరు దానికి. మరి వాళ్ళు దాన్ని ఏమనాలి? ఏ బ్రాండ్ అంటారు? దాన్ని కూడా బాధ్యత వహించాలి కదా. పాత దాని మీద విచారణ జరపడం, చర్యలు తీసుకోవడం ఒక భాగం అయితే, ప్రస్తుతం దానికి భిన్నమైన విధానాన్ని అవలంబించి ప్రజల్లో నమ్మకం కలిగించాలి. అది మాత్రం కనపట్ల. అలాగే రాజకీయ పార్టీలు, ప్రధానమైన పార్టీలు, ప్రత్యేకించి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. మరి ఈ ప్రధానమైన పార్టీలు ఈ మద్యం వ్యాపారుల్ని, లేదు అక్రమ మద్యం అమ్మేవాళ్ళని, మద్యం వ్యాపారం చేసేవాళ్ళని, గంజాయి ముఠాల్ని మా పార్టీలలో స్థానం ఉంచాం, ఎవరెవరున్నారో తొలగిస్తామని బహిరంగ ప్రకటించగలరా నేతలు, పార్టీలు? ఆ పని ఇవాటికైనా చేయాలి. మేము గంజాయి మీద, లేదు మాదక ద్రవ్యాల మీద మేము ప్రచారం చేపిస్తాం. ప్రచారం చేయించండి, ప్రజల్ని చైతన్యవంతులు చేయండి, తప్పు లేదు. ప్రజల్ని చైతన్యవంతులు చేయడంతో పాటుగా మీరు అటువంటి వ్యాపారాలకు దూరంగా ఉంటామని చెప్పాల్సినటువంటి స్థితి మీ మీద కూడా ఉంది. అలాగే నకిలీ మద్యం వల్ల, కల్తీ మద్యం వల్ల ప్రాణాలు పోతాయి. కానీ అసలు మద్యం, గంజాయి వలన కూడా ఆరోగ్యాలు దెబ్బతిని క్రమంగా వాడు ప్రాణాలు కోల్పోతారు, ఒకసారిలో కాకపోయినా. కాబట్టి వీటి మీద కూడా ఒక నకిలీ మద్యమే కాదు, సాధారణ మద్యంలో ఉండేటువంటి అనేక అంశాలు కూడా ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయి. అలాగే నేరాలను పెంచుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలను పెంచుతున్నాయి. కాబట్టి ఈ అంశాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? గత ప్రభుత్వం ఒక రకంగా చేస్తే కూటమి ప్రభుత్వం మరో రూపంలో చేస్తాం. ఇప్పటికీ బెల్ట్ షాపుల పేరుతో విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. అప్పుడు ఇప్పుడు అందరూ, వైసీపీ ప్రభుత్వం అయినా తెలుగుదేశం ప్రభుత్వం అయినా చెప్పిందేంటి? మద్య నియంత్రణ, దశల వారీ మద్య నిషేధం, లేదా మద్యాన్ని నియంత్రిస్తాం అని హామీలు ఇచ్చారు. అసలు ఆ మద్య నియంత్రణ ఏమైంది? మద్య నియంత్రణ పోయి రాత్రి 12 గంటల వరకు షాపులు తెరుచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు. బార్ల సంఖ్య పెరిగింది. బెల్ట్ షాపులు ఎన్నున్నాయో లెక్క తెలీదు. పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చారు. ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా సమాధానం చెప్పాలి. అలాగే ఈ మద్యం వీటిల్లో అప్పుడు ప్రజాప్రతినిధులు ఒక రూపంలో సెంట్రలైజ్డ్గా గత ప్రభుత్వం జోక్యం చేసుకుంటే, ఇవాళ సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అనేక మంది ఈ అక్రమ మద్యం వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు దీంట్లో ఏళ్ళు పెట్టద్దు అని హెచ్చరికలు చేస్తున్నారు. వాళ్ళ నాయకులకి హెచ్చరికలు చేస్తే ఏమైంది? పబ్లిక్గానే వార్తలు, మద్యం వ్యాపారాలని ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు ఈ వ్యాపారం సాగించడం, ప్రజాప్రతినిధులు దీనికి పూర్తిగా దాంట్లో ఉండడం. ఇసుక ఎలాగో మద్యం కూడా ఒక ఆదాయ వనరులాగా అధికార పార్టీల ప్రజాప్రతినిధులకి, నేతలకి మిగిలిపోయింది. రూపం వేరు, పద్ధతి వేరు. అందుకే ఈ విషయాల్లో ఒకళ్ళనొకళ్ళు విమర్శించడం ఒక భాగం అయితే, విచారణ జరపడం, దోషులను తేల్చడం ఒక భాగం అయితే, దానికి ప్రత్యామ్నాయమైన విధానాన్ని మరి కూటమి ప్రభుత్వం చేయాలి. గతంలో వైసీపీ చేసినటువంటి తప్పులకి వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ నేతలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత వహించాలి. అది మరణాలకైనా, నకిలీ మద్యానికైనా, లేకపోతే దాంట్లో జరిగిన అవినీతికైనా గత ప్రభుత్వం. ఇవాళ జరుగుతున్న దానికి ఈరోజున్న ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది.